పైకెందుకు వెళ్ళావు? డాక్టర్ కి కాఫీ ఇవ్వడానికి. డాక్టర్ కి కాఫీ ఇవ్వడానికి నువ్వు వెళ్ళావా? మన పెళ్ళై 25 సంవత్సరాలైనా ఒక్కసారైనా బెడ్ కాఫీ ఇచ్చావటే? వెళ్ళెక్కడి నుంచే. అయ్యయ్యో, అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? నువ్వెక్కడికి వెళ్తున్నావమ్మా? మన డాక్టర్ గారికి కాఫీ ఇవ్వడానికి వెళ్తున్నాను. వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, ఇంట్లో ఉన్న అమ్మాయిలందరినీ బొట్టలో వేసుకున్నాడు. నువ్వు స్నానానికైనా వెళ్తున్నావు? వెళ్ళావు వెళ్ళావు. ఈ డాక్టర్ నుంచి ఇంట్లో ఉన్న అమ్మాయిలందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవాలి. హేయ్, నేను మీ ఇంటి బయటే ఉన్నాను. ఆ బంగ్లాలో నాగవల్లి గడియ పెట్టుకుని రాత్రిపూట జిల్ 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 జిల్. ఈ ఇంట్లో బాత్రూమ్ నుంచి నిచ్చెన దిగి పగటిపూటే జిల్ 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 జిల్. ఇక్కడ ఏదో జరుగుతోంది. అదేంటి చూసేద్దాం. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? బయటికి రా. హేమా, ఏం చేస్తున్నావు? బయటికి రావే. తలుపు తీయవే. హేమా, తలుపు తీయవే. తలుపు తీయవే. ఎందుకు నన్ను అలా అరుస్తున్నావు? అయ్యో, అరవకేం చేయబడ్డావే పాపాత్మురాలా? బాత్రూమ్ లో నువ్వు ఉన్నావు, ఆ డాక్టర్ గాడు ఉన్నాడు. ఏంటి, డాక్టర్ లోపల ఉన్నారా? ఆ డాక్టర్ గాడు ఉన్నాడంటే మళ్ళీ తరిపేసుకున్నావేంటి? హేమా, రండి, అందరూ రండి, త్వరగా రండి. ఏమిట్రా, ఏమైంది? బాత్రూమ్ లో హేమ స్నానం చేస్తుంటే డాక్టర్ కి అక్కడ ఏం పని ఉందో కొంచెం చెప్తారా? వాడు సరైనడు కాదు, ఇంట్లోంచి ముందు గెట్టేయండి. హేమా, బయటికి రావే. తలుపు బయటికి రా. ఎక్కడున్నావురా? డాక్టర్ ఎక్కడున్నావు? మర్యాద బయటికి రా. ఆయన చూసినప్పటి నుంచి నువ్వు టెన్షన్ పడుతూనే ఉన్నావు. నువ్వు ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. హలో యంగ్ మ్యాన్, ఏమిటి కన్ఫ్యూషన్? అయ్యో, ఇక్కడున్నాడు అక్కడికెట్టా వెళ్ళాడు? వీడికి మనసులో ఉన్న మాటలు తెలుసుకోవడం మాత్రమే కాదు, మాయమైపోయే విచ్చు కూడా తెలుసు అనుకుంటా బావా. ఇదంతా జూజూపి. లేడీ నర్సు దొరకలేదని మా డాక్టర్ నన్నే 2 రోజుల పాటు లేడీ నర్సుగా మార్చేశారు. మగ పేషెంట్లు అందరూ నా చుట్టూ తిరిగేలా చేశారు. 64 విద్యలు తెలిసిన సకల కళ వల్లప్పుడు పొగితే తోస్తారండి డాక్టర్. రండి రండి. వీడు వీటన్నా